పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 15, 16, 15, 16 అలాగనే 21 15, 16, 21 అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగాల్ని మనం చదువుదాం. తిన్నని మార్గమును విడిచి బోయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గాఢదభావము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. 21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తుతుల్ని చెల్లిస్తూ వస్తున్నాం. దేవా, ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నారు, అందరి బట్టి వందనాలు తండ్రి. నిజమే దేవా, నీ యొక్క దేవుని నమ్మటం వలన, దేవుని విశ్వాసం ఉంచటం వలన దేవా నీతిని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అంతేకాదు తండ్రి, విమోచన నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా, నిజంగానే ఆరాధనలో బ్యాడ్ బాయ్ నేనే తండ్రి, పాపంలో శాపంలో చెడిపోయిన వాడిని తండ్రి, నీచును తండ్రి, ఎన్నికలేంటి వాడిని. నన్ను ప్రేమించారు దేవా, అంతేకాదు నన్ను పరిశుద్ధంగా చేశారు దేవా, నీతిమంతునిగా చేశారు. అందరి బట్టి ఉదయకాల వందనాలు స్తుతులు నీకు చెల్లిస్తూ వస్తున్నాను. బలంగా సమీపిస్తుండగా నన్ను మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. నిలుబడితే నేను కేవలం దుమ్ము ధూళి దేవా, తృణమాత్రపు నరుడునని ఒప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇందాక మనం ఒక పాట పాడాం. ఏ పాట? చాలా ఈజీ పాడేస్తాం కదా పాట మనం. ఆ పాటలో ఎంత అర్థం ఉందో. జనరల్గా విశ్వాసం ఊరికే అలా పాడేస్తాం అంతే. ఆ పాటలో ఎన్నెన్ని మీనింగ్లు ఉన్నాయో. విడిచితే మీ ప్రత్యేకతను, తర్వాత గత దినములు స్మరించగా, తర్వాత సంఘ క్రమమును లెక్క చేయక పడేసాం అంతే. ఏమన్నా కానీ పడేసాం. మనం ఇష్టానుసారం బ్రతికేస్తాం, ఇష్టం వచ్చినట్టు జీవించేస్తాం. చాలా ఆ పాట పాడేటప్పుడు ఇది నేనే అనుకోవాలా. మనం అందరం, నేను, నువ్వు, మనం అందరం, ఇది నేనే. సంఘ క్రమాన్ని నేను లెక్క చేయలేదు, విడిచిపెట్టాను నిజమే అని అనుకోవాలి. పాట పాడేటప్పుడే దేవుడు ఎంతోగానో మాట్లాడతాడు. పాటలో జీవం ఉంటుంది, ఉజ్జీవం ఉంటుంది. పాట పాడలేకుండా ఏ నోరు ఉండదు. రక్షింపబడిన ప్రజలు నోరు ఎప్పుడు దేవుని పాట, దేవుని మాట వాళ్ళ నోట్లో ఉంటుంది. రండి ఇక్కడ చదువుదాము. పేతురు రాసిన రెండవ పత్రిక ఒక్క చదవండి. 15వ వచనం చదవండి. 2:15 తిన్నని మార్గమును విడిచి బోయేరు కుమారుడైన చాలు సిస్టర్. పేతురు రాసిన రెండవ పత్రికలో, ఈ రెండవ పత్రికలో ముఖ్యమైన సారాంశం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాటి గురించి మొదటి అధ్యాయంలో, ఈ రెండవ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి రాయబడినాయి. తర్వాత లోతు సొదొమ గొర్రె నుంచి ఏ విధంగా తప్పించబడ్డాడో ఈ అధ్యాయంలో రాయబడింది. అట్లనే మనం కూడా సేమ్ లోతు ఏ విధంగా సొదొమ గొర్రె నుంచి తప్పించబడ్డాడో, సేమ్ పరిశుద్ధులమైన మనము ఈ లోకంలో నుంచి తప్పించబడాలా అన్నట్టుగా ఈ అధ్యాయంలో మనకు రాయబడింది. తర్వాత ఈ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే దుర్నీతి గురించి రాయబడింది. ఏదండి? దుర్నీతి. 4వదిగా శరీరం. మనము ఇప్పుడు చదివింది దేని కిందకు వస్తుందంటే దుర్నీతి.
చూడు, ఈరోజు మనల్ని చాలా వెంటాడుతుంది. ఏంటి? నీతి వెంటాడుతుంది. మార్నింగ్ మనల్ని వెంటాడింది, ఇప్పుడు బలవర్తమానం కాబట్టి దుర్నీతి వెంటాడుతుంది. చూడండి, ఇక్కడ చదవని ఆ మాట. అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. తిన్నని మార్గమును విడిచి బోయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిరి. తర్వాత 16వ వచనము, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. జనరల్గా మనకందరికి ఒక నైజం, మానవునికి ఉన్న నైజం అంటే బహుమానం కావాలా, ఏదైనా పని చేస్తే దాని గురించి మనం ఆశిస్తాం. ఉదయకాలం చూసాను చూడు, రక్షణ గురించి, ఉచితం గురించి మాట్లాడాం అన్న చెప్పాడు. అప్పుడు నాకు ఆయన చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటంటే, ఒక ఆర్టీసీ బస్సు గురించి చెప్పారు. ఏది? ఏపీఎస్ ఆర్టీసీ. రీసెంట్గా మేము ఊరికి వెళ్ళాం, తెలంగాణకి వెళ్ళాం. డిఆర్డిఓ గెస్ట్ హౌస్ నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నాం, అంటే హెబ్రోన్కి వెళ్తున్నాం. నేను మా పద్మజ వెళ్తున్నప్పుడు బస్సులో పద్మజని ఆధార్ కార్డు అడిగారు. ఏంటబ్బా, డబ్బులు అడగాలి కదా, డబ్బులు అడగాల్సింది పోయి డబ్బులు అడుగుతాడు ఏంటికి ఆధార్ కార్డు అడుగుతున్నా అంటే, ఫ్రీ కదా, తెలియదు, మర్చిపోయినాం, ఫ్రీ అండి అన్నాడు. అప్పుడు నేను అన్నా, నేను మన సామాను కాదు కదా. నేను అన్నాను, ఏమండి లేడీ కండక్టర్ గారు 18 సంవత్సరాలు చదివిందండి తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రకి కోడలే వచ్చింది, పర్లేదా అన్నాను. అబ్బా, అసలు ఒప్పుకోమనేది, అసలు ఒప్పుకోం సార్ అట్లా అనేది. అంటే మానవుడికి ఉచితం అంటే చాలా ఇష్టం. నిజంగా దేవుడే ఒక రక్షణకి రేట్ పెట్టింటే మనం చెల్లించలేం, చేత కాదు మనకి, ఎవ్వరు చెల్లించలేం. ఎవరు ప్రాణ విమోచన ధనము ఏముంటుందండి? గొప్పది, ఇన్ఫినిటీ. దానికి ఏం చెప్పలేం, మాటల్లో వర్ణించలేం, చేత కాదు మనకి, శూన్యం, మనం జీరో. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, బిలాము. ఏం రాయబడింది? పరిశుద్ధాత్ముడు ఎలా పరిచయం చేస్తున్నాడని, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. విశ్వాసులుగా మనము పరిచర్య చేస్తున్నప్పుడు, విశ్వాసులుగా దేవుని పని చేస్తున్నప్పుడు, మనము లేకపోతే ఎక్కడైనా ఏదైనా చేస్తున్నప్పుడు దేవుడే బహుమానం ఇస్తాడు. దేవుడు బహుమానం ఇచ్చేవాడు. చూడు, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒకటి చూపిస్తాను మీకు, చాలా చక్కగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈయన దుర్నీతి వలన కలిగే బహుమానం ఆశించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక ఆయన ఉంటాడు. 11వ అధ్యాయంలో మోషే గురించి చదవండి, ఉంటే చూడండి. 11:24 చదవండి సిస్టర్. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి, ఏలయనగా ఇక్కడ పట్టుకోండి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు, అది ఈ లోకంలో తనకు ధనం ఉంది. ఆయన ఈ లోకంలో ధనం ఉన్నప్పటికీ ఆయన దాని మీద దృష్టి ఉంచలేదు కదండి. ఐగుప్తు ధనం మీద మోసే దృష్టి లేదు. మోసే దృష్టి దేని మీద ఉందంటే పరలోకపు ధనం మీద ఉంది. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూసాము, ఆయన బిలాము. ఈ బిలాము దృష్టి దేని మీద ఉందంటే ఈ లోకము యొక్క ధనం మీద ఉంది. ఈ లోకంలో ఉన్న బహుమానాల మీద ఆయనకు దృష్టి ఉంది. రండి సంఖ్యాకాండం కలుద్దాం. అలా సంఖ్యాకాండము 22, 5వ వచనం చదవండి. తీసిన వాళ్ళు సహాయం చేయండి. అతడు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి వచ్చాను. ఎవరంటండి వాళ్ళు? భూతలమును కప్పి, మామూలు కాదు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఎలా ఉన్నారంట? భూతములను కప్పారు. చదవండి సిస్టర్ 5. కాబట్టి నా నిమిత్తము వారు నాకంటే బలవంతులు,
ఏలైనగా నీవు దీవించువాడు దీవింపుడనని, శపించువాడు శపించబడునని నేను ఎరుగుదును. ఇక్కడ ఏ రాజు అండి? ఆయన మోయాబు రాజు కదా. బాలాకు పంపించాడు బిలాము దగ్గరికి, మనుషులు పంపించాడు. అయ్యా, ఇశ్రాయేల్ ప్రజలు దిగారండి, వాళ్ళు భూతాలను కంపారు, వాళ్ళు బలంగా ఉన్నారు, అప్పటికే అమోరీయులను గెలిచారు, వీళ్ళని జయించడం కష్టం. మేము ఒక మాట విన్నాం, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారంట, నువ్వు శపిస్తే శపింపబడతారంట అని బిలాముకు చెప్తున్నాడు బాలాకు. చూడండి, ఈ పాత నిబంధన గ్రంథంలో బిలాము మనకు ఎలా కనపడతాడంటే, బిలాం ఇంట్రొడక్షన్ ఎలా కనపడుతుందంటే, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు ఒకడు ఆయన పడిపోయాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా కొత్త నిబంధనకి అలా చూపిస్తుంటే, పాత నిబంధన గ్రంథంలో మనకి ఇస్కరియోతు యూదాలా కనపడేది ఎవరంటే బిలామే. ఎట్లాంటివి అంటే సొమ్ముకు లభించు ప్రవక్త. దేవుడు మాట్లాడిన దేవుని మాటను ఆజ్ఞను అంగీకరించిన వాడు, లోబడినవాడు. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది చూడండి అక్కడ. ఒక మాట ఉంటుంది చూడండి, 26 చదవండి. 23-26 సంఖ్యాకాండం. చాలు సిస్టర్, 29 కూడా చదవండి. ఇప్పుడు బిలాము ఇక్కడ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకటి గమనించండి. 26కి 29కి చాలా తేడా ఉంది. 26లో అంటాడు, బిలాము యెహోవా చెప్పినదంతా నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అన్నాడు. మళ్ళీ అట్లాంటి మౌనం ఉండొచ్చు కదా. మళ్ళీ 29 ఏమంటాడు చూడండి, బిలాము ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పి. మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్పండి? ఈ మాట ఎందుకు? ఒక మాట చెప్పాలంటే, బిలాము ఎలాంటి వాడంటే మంచుతో కప్పబడిన పర్వతం. అది పర్వతమే, మంచుంది, బాబా తెల్లగా ఉంది, పరిశుద్ధులా ఉన్నాడు. లోపల ఉన్నాయి చెట్లు, ముళ్ళులు, రాళ్ళు. అది పర్వతమే, అది మంచుతో కప్పబడింది. పైన ఏం చెప్పాడు? దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. కింద మరి ఆల్టర్నేట్ ఎదుగుతున్నాడు. అది బిలాము పరిస్థితి. అంతేనండి. చూడండి, ఇంకొక మాట ఉంటుంది. 30 చదవండి సిస్టర్. చూశారండి ఎంత దారుణం. దేవుడు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడితే దర్శనం అవసరం లే, ధనం కావాలి బిలాముకి. చూడండి, మంచి మాట ఉంటుంది ఇక్కడే. 2 పేతురు 16 వచనం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 16 వచనం చదవండి సిస్టర్. ముందుకెళ్దాం. అయితే చూశారండి, తాను చేసిన అతిక్రమమును నిమిత్తము గద్దింపమన్నాడు. దేవుడు చెప్పినా వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, వారు ఆశీర్వాదానికి కర్తలు అని చెప్తున్నా గద్దించాడు దేవుడు. గద్దించినా ముందుకెళ్తున్నాడు చెప్పించాలని కదండి. ఎంత మంచి మాట ఉంది ఇక్కడ రాబడి. 16 వచనం మరోసారి చదవండి సిస్టర్. ఆ బిలాము అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము, చూశారండి, అతడు గద్దింపబడినాడు దేవుడి చేత. అయినా కూడా ఆయన మార్పు చెందలేదు. ఈనాడు ఎందుకు దేవుడు ఈ వర్తమానం తీసుకొస్తున్నాడంటే, ఇలాంటి బిలాములు దేవుని మందిరంలో ఉన్నారు, ఇలాంటి బిలాము లాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి బిలాము లాంటి విశ్వాసులు ఉన్నారు, ఇలాంటి బిలాము లాంటి పరిశుద్ధులు ఉన్నారు. 2 తలంపుల మీద 2 ఆలోచనల మీద పరిగెత్తుతున్నారు.
దేవుడు గద్దించినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి ప్రయత్నించిన వాడు దేవుడు చిత్తాన్ని మార్చాలనుకున్నాడు. ఒక మంచి మాట ఉంటుంది అక్కడ 23లో ఆయనకి కోపం వస్తుంది. చూడు 23:8 చదవండి సిస్టర్. 23:8 ఏం భయపెడతాను నేను? దేవుడు భయపెట్టలేదే. అసహనంతో అంటున్నాడు, ఏమని శపిస్తావు వాళ్ళని? దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను వాళ్ళని? దేవుడు భయపెట్టలేదే. ప్రియ స్నేహితుడా, ఈనాడు మనం కూడా అనేక సార్లు మంచు కప్పుకున్న పర్వతాలు మనం ఎలాంటి వ్యక్తులు అంటే దుర్నీతి పరులం. దుర్నీతి వలన కలుగు బహుమానం ఆశించేవారి మనం. అందుకే ఈనాడు సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే దుర్నీతి ఏలుతుంది మానవుల్ని. నీతి కాదు, నీతిగా దేవుడి నిన్ను పాపము నుండి శాపము నుండి కడిగి పవిత్రపరిచి నీతిమంతునిగా చేసి నేను సంఘంలో పెడితే ఈనాడు మరీ లోకం వైపు పరిగెత్తుతున్నాం, దుర్నీతి వైపు పరిగెత్తుతున్నాం. దేవుడు మాట్లాడాడండి. ఇక ఒక రెఫరెన్స్ బైబిల్లో 7 సార్లు దర్శించాడంట. దర్శనం అవసరం లేదు, ధనం కావాలి ఆయనకి. తెలుసా అండి? మోయాబు ఇచ్చిన చెడు సలహా వలన, క్షమించండి, బిలాము ఇచ్చిన చెడు సలహా వలన ఇశ్రాయేల్ ప్రజలు 24,000 మంది చనిపోయారు. 24 మంది. చెప్పేశాడు బాబు, నా చేత కాదు, నేను డైరెక్ట్ చెప్పించలేను, నా వల్ల కాదు. అదే అంటున్నాడు. ఏమని చెప్పించగలను? దేవుడు చెప్పించలేనిది. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేనిది. నా వల్ల కాదు. ఇచ్చాడు సలహా. ఎట్లా ఇశ్రాయేలుని కొట్టాలో ఇచ్చాడు సలహా. చెడు సలహా ఇచ్చేవాడు ఆయన. ప్రియ స్నేహితుడా, బల్లకు సమీపింపు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు నూతన నిబంధన గ్రంథంలో ఇస్కరియోతు యూదా దేవునితోనే తిరిగాడు, దేవునితోనే నడిచాడు, దేవునితోనే నడిచాడు. పడిపోయాడు ఒక సమయంలో, ఉరి వేసుకొని చనిపోయాడు. పాత నిబంధన గ్రంథంలో బిలాము, ప్రియ స్నేహితుడు, నీతిమంతుల మరణం కోరుకున్నాడండి, కానీ రాలేదు. చాలాసార్లు మనం అనుకుంటాము, మనం పాపం చేస్తాము, అతిక్రమం చేస్తాము, దుర్మార్గంగా జీవిస్తాము, మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. కానీ మరి పైగా మనం ఏమనుకుంటుంది, మనం మంచి మరణం కావాలని కోరుకుంటాం. చూడండి 23:10 చదవండి సిస్టర్. 23:10 చేసే పాపాలను చేసి నీటి బుడుగ వంటి మారుమనసు పొందినవాడు మారుమనసు పొందినట్టు పొంది టప్. ఈనాడు సంఘాల్లో చూస్తాం మనం. ఈనాడు సంఘాల్లో బాప్తిజం తీసుకున్న వారము, బాప్తిజము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకోండి, వారం కింద నుంచి నీతిగా ఉంటారు. సంఘ క్రమము నీట్గా, బైబిల్ స్టడీ, ప్రార్థన, ఎవ్రీథింగ్. బాప్తిజం ఎలా ఇస్తాడు పాస్టర్ గారు? మాయం, టైడ్, పేపర్లో వస్తాం కదా, టైడ్, మాయం, ఎక్కడ కనపడరు. భూతద్దం పెట్టి ఎదుగుతుంటాం, ఎక్కడ కనబడుతున్నారు, ఎడైనా కనబడుతున్నారని, ఎక్కడ కనపడరు. మీరు అనుకుంటున్నారు బాప్తిజం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతాను. ప్రియ స్నేహితుడా, బిలాం వలె వద్దు మన జీవితం, ఇస్కరియోతు వలె వద్దు మన జీవితం. వీళ్ళు కూడా దేవుడు వారితో దర్శనమిచ్చాడు. దేవుడు కూడా మాట్లాడాడండి, బిలాంతో మాట్లాడాడు, యాకోబు వంకరతనం గురించి మాట్లాడాడు. కానీ దేవుని మాటకు లోబడిన వాడండి. ఒక మంచి మాట ఉంటుంది చూడండి, మీకాలో ఉంటుంది. ప్రకటన 2:14 చదవండి, క్షమించండి. ప్రకటన 2:14 అవేనగా చేయనట్లును బిలాం బోధలు ఈనాడు లోకంలో ఉన్నాయి. బిలాం బోధలు ఉన్నాయి ఈనాడు. నీతి బోధలు లేవు, పరిశుద్ధమైన బోధలు లేవు, గద్దింపులు లేవు. మరొకసారి చదవండి సిస్టర్ అన్నమాట. అందరూ చదవమా రండి. ప్రకటన గ్రంథం ఎన్నో వచ్చినది రండి, చదవండి సిస్టర్. ఆయనను
అది డైరెక్ట్గా చేత కాదు, చెప్పించడం చేత కాదు. ఇప్పుడు పెట్టాడు పుల్ల. ఏం పెట్టాడు? వారు జాగ్రత్తవానికి అలవాటు చేయి, మోయాబుల్ స్త్రీలు పంపించు అన్నాడు. విగ్రహాల్లో బలిచ్చిన వాటిని తినండి, అయిపోయి చాలు, దేవుడు చెప్పించేస్తాడు. 24,000 మంది చనిపోటు కారుకొడాడు. మళ్ళీ పైగా నీతిమంతులు మరణం కావాలంటే ఆయనకి. చూడండి ప్రియ స్నేహితుడా, ఈనాడు ఇటువంటి మానవులు ఉన్నారండి. ఈనాడు ఇటువంటి మానవులు ఉన్నారు. బిలాము భక్తులు, బిఎస్ బిలాము సేవకులు, బిపి బిలాము లాంటి పరిశుద్ధులు. నిజమే, నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. ఇలాంటి భక్తులు, ఇలాంటి పరిశుద్ధులు, ఇలాంటి రక్షింపబడిన ప్రజలు 2 తలంపుల మీద, 2 ఆలోచనల మీద, డబ్బు మీద, ఈ లోకం యొక్క ఆశల మీద జీవిస్తూ ఈ లోకంలో వెళ్ళిపోతున్నారు. బాధాకరం ఏంటంటే, ఒక మాట మీకు చదివించాను, ఆ మాట ఇప్పుడు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. రండి, ఎక్కడికి వెళ్ళి 2 పేతురు ఇప్పుడు చదవండి ఆ మాట. 2 పేతురు 2:21 చదవని చేస్తారు ఒకరు. వారు నీతి మార్గమును అదే మేలు. యేసు ప్రభువుని ఎరిగి, సొంత రక్షణగా ఎరిగి, దేవుని మందిరంలో జీవించి, ఆరాధించి, బలులో చెయ్యేసి, అంతే కదా. ఇస్కరియోతు అంతే కదా, ఆయనతో పాటే తిరిగాడు. 12 మందిలో ఒకటిగా ఎంచబడినాడు. బిలాము అంతే, దేవుడు మాట్లాడాడు ఆయనతో కదండి. దేవుడు మాట్లాడినాడు కదా. 6 సార్లు అని 7 సార్లు అన్నట్టుగా మనం చూస్తాం. లాస్ట్కి గాడిదతో బుద్ధి చెప్పించినాడు, మారలేదు. ప్రియ స్నేహితుడా, ఇలాంటి మానవులు ఈనాడు లోకంలో ఉన్నారు. ఇలాంటి విశ్వాసులు లోకంలో ఉన్నారు. నేను చాలా బాధతో చెప్తున్నాను. చాలామంది బలులో చేస్తున్నారు, వారమంతా పాపం చేస్తున్నారు, మళ్ళీ ప్రభు బలులో చేస్తున్నారు. మీ గురించి మన గురించి ఎప్పుడో రాశారు. అందుకే మీలో అనేకులు బలహీనులు, రోగులు. నేను చాలామంది నిద్రించుచున్నారు, ఆత్మీయంగా డెడ్ ఆత్మీయంగా చనిపోయారు, ఆత్మీయంగా కరాసకి వెళ్ళారు. ఒక మాట చెప్పాలంటే, మీ లాంగ్వేజ్ చెప్పాలంటే, కరాసకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయింది, ఆల్రెడీ చనిపోయారండి. దేవుని దృష్టిలో చనిపోయారు వాళ్ళు, చనిపోయారు. మీరు ఆత్మీయంగా కరాసకి వెళ్ళిపోయినట్టే. అడిగే అవసరం లేదు మనం, వీళ్ళు ఆత్మీయంగా కదా. బాడీ అయితేనే పాత పెట్టడానికి అడగాలి మనము కదండి. ప్రియ స్నేహితుడా, చాలా బాధతో చెప్తున్నాను. కారణం ఏంటంటే, మనం అనేక సార్లు మన జీవితం మోసే వల్లే లేదు. మోసే చూడండి, ఐగుప్తు ధనం, రాజు కోట ఏంటండి, ఎంత అద్భుతం. అసలు ఎన్నిసార్లు అనుకుంటాడో, ఎందుకు నాకు ఈ బతుకు దేవా, ఎందుకు ఈ బతుకు. బానిసలో ఉంటే వాళ్ళని పిలుచుకొస్తేనే 10 దాదాపు 10 కదండి, 10 అద్భుతాలు చేశాడు. ఎవరు ముందర? ఫరో ముందర. తర్వాత ఎర్ర సముద్రం పాయలు వేస్తే, మళ్ళీ ఇప్పుడు ఆకుకూరలు ఏం కావాలంటే వాళ్ళకి, కీరకాయలు ఇవి కావాలి, సరే ఇస్తే, మళ్ళీ నీళ్ళు కావాలా, ఇస్తే, ఇదేగా జీవితాంతం. ఎన్నిసార్లు బాధపడినాడు, బాధపడి అన్నాడు ఒకసారి, నేనేమైనా కన్నానా అన్నాడు ఒకసారి కదండి. లాస్ట్కి ఈ బాధ తట్టుకోలే ఒక మాట అనే పరిస్థితి వచ్చేసింది. కరెక్ట్ మాట. ప్రియ స్నేహితుడా, సమయంలో అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అద్భుతమైన ఇట్లా చెప్తారేమో, చాలా మంచిది. నేను చూసిన సమయంలో అందరూ ఇలాంటి వాళ్ళే, భలే ఉంటారు. నా తమ్ముడు కూడా ఉంటాడు, మనకు సమయలు ఆత్మీయ తమ్ముడే. సరే, కాబట్టి ప్రియ స్నేహితుడా, 2 కాంటెస్టులు పక్కన పెడితే, మోషని పక్కన పెడితే, బిలాముని పక్కన పెడితే, ఎక్కడుంటామో మనం. ఏం ఆశించలేదు పాపం. ఐగుప్తు ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలతో శ్రమైనా పర్లేదు, నేను వెళ్తానండి వాళ్ళంట. ఉందా ఇటువంటి అనుభవం ఉందా? ఈ వారం బలలో చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారం వరకు ఏనాడైనా మనం మన జీవితంలో ఆత్మీయులతో సహవాసం చేసామా? ఆత్మీయులతో సహవాసం మనకుందా? ఒక ప్రశ్న చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆత్మీయులతో మన సహవాసం ఉందా? ఆత్మీయులతో మన సహవాసం ఉందా? మోషానికి ఏంటే, ఐగుప్తు సకల భోగాలైన
అనుభవించవలసిన వాడు వదిలేశాడండి. కాబట్టి ప్రియ స్నేహితుడా, బల్లకు సమీపమునపు పరీక్షించుకుందాం మన జీవితంలో. బిలాము లాంటి జీవితం మనకొద్దు. ఇస్కరేతు యూదా లాంటి బ్రతుకు మనకొద్దు. దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు మనల్ని ఒకనాడు పరలోక రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి కలవరిశిలలో మరణించి తిరిగి లేచాడండి. ఎందుకు? నీకు నాకు స్థలం సిద్ధపరచడానికి ఆ పరలోక రాజ్యంలో. వద్దు, ఆత్మీయంగా చనిపోవద్దు. ఇక్కడ రండి, ఇప్పుడు రండి 2వ పేతురు వచ్చేయండి. ఇప్పుడు 2వ పేతురు ఇక్కడ ఒక మాట 2-3 మాటలు చెప్పి ముగించుకుందాం. 2వ పేతురు 2వ అధ్యాయం ఇప్పుడు 18వ వచనం చదవండి. 18వ వచనం. చాలు సిస్టర్. ఈరోజు ఈ అధ్యాయంలో మనం ఒకటి దుర్నీతి గురించి చూసాము, ఎగ్జాంపుల్ చేసాం. ఎవరిని? బిలాము. తర్వాత ఇక్కడ చూసాం రెండోది అంటే శరీర సంబంధులు. ఈనాడు సంఘాలు నిండా శరీర సంబంధులే, పొర్లుతున్నారు వాళ్ళే. చూడండి ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. ఈనాడు చూడండి, ఈనాడు సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ బూస్ట్, నేను ఇంత గొప్ప, నేను ఇలా ఫలానా, నేను ఫలానా, నా జీవితం ఇలా, నేను అలా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎంత మంచి మాట ఉంది, వీరు వ్యర్థమైన డంబపు మాటలు, వ్యర్థమైన డంబపు మాటలు. విశ్వాసులు వచ్చేటప్పుడు, ఆదివారం వచ్చేటప్పుడు విశ్వాసులు నేను కూడా అక్కడ విశ్వాసులు మనం ఆది వచ్చేటప్పుడు, అయ్యా నాతో మాట్లాడయ్యా ఈరోజు అని రావాలా. సేవకులు ఎలా ఉండాలంటే, అయ్యా నీ ప్రజలు వారమంతా ఆకలిగా ఉంటారయ్యా, వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆహారము నీవు ఇస్తేనే అవుతుంది, నాకు అవ్వదు అన్నాడు కదా. ఎవరు అన్నాడు? బిలాం ఏమన్నాడు? ఏం చేపిస్తానయ్యా, ఆయన శపిస్తా, ఆయన భయపెడితే నేను భయపడతా. అలా సేమ్, ఆయన ఇస్తే మనకు వస్తుంది, ఆయన అడగాల. ఈనాడు ఏముంది? సెల్ఫ్ డబ్బా. విశ్వాసులు సెల్ఫ్ డబ్బా, సేవకులు సెల్ఫ్ డబ్బా, డంబపు మాటలు, డంబం. మా వాళ్ళు గొప్ప. పూర్వము మా తాత, మా అమ్మమ్మ, మా నాయన ఇళ్ళలో చూసే మనం, మరి ఆర్గనైజేషన్ చూస్తే నేను సీనియర్, నేను ఫలానా 10 సంవత్సరాల నుంచి ఉన్నాను రా అంటాడు వాడు. సెల్ఫ్ డబ్బా. చూడండి ఆ మాట చూడండి, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకునే వారి పోకిరి చేష్టల వల్ల మరలు కొలుపుచున్నారు. శరీరానుసారమైన బ్రతుకుంది, తీసేసుకుందాం. బలకు సమీపంపు శరీరాన్ని డంబపు మాటలు వద్దు మన జీవితంలో. డంబపు మాటలు పలకడం వల్ల దేనికి ఉపయోగం లేదు మన జీవితంలో. చూడండి ఇంకొకటి చెప్పి ముగించుకుందాం. 20వ వచనం చదవండి సిస్టర్. అది చాలా మంచిది, రక్షింపబడినని చెప్పావు, బలులు బాప్తిజం తీసుకున్నావు, ఇప్పుడు ఆత్మీయ జీవితము మొదలుపెట్టేశావు, చాలా చక్కగా ఉంది, ఒక విశ్వాసాన్ని అనిపించుకుంటున్నావు. ఇప్పుడు అనిపించుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ లోక మాలిన్యములు తప్పించుకున్న తర్వాత, అంటే విశ్వాసం అయిన తర్వాత మరలా మరలా వాటిలో చిక్కుబడి, ఇంక జీవితం మరలా అంటే టర్న్ బ్యాక్ అంటే శోధనలు ఈ లోకంలో ఏదైనా శోధన వస్తే పడిపోవడమే. చూడండి, అవ్వ ఏదైనా తోట నిండా పండ్లే, ఏదండి పండ్లు లేవంటావా? ఏదైనా తోట నిండా పండ్లే, కానీ ఆ పండు ఆకర్షించిందేమని కదండి. తర్వాత ఎవరున్నారు? లోతు కంట సొదొమ గొమొర్రా ఎలా కనపడింది అంటే యెహోవా తోట వలె. చదవండి, బాగుంటుంది అన్నమాట. ఆదికాండం 13:10 ఆ మాట చదవండి. ఆదికాండం 13:10 తీసిన వారు సాయం చేయండి.
లోతు తన కనులెత్తి ఎట్లుందండి? అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను. లోతుకి ఎట్లా కనపడిందంటే అది అసలు యెహోవా తోట వలె కనపడింది. దాని బ్రతుకు కొన్ని రోజులు ఏమవుతుంది? సొదొమ గొమొర్రా. ఇప్పుడు అది చూస్తే బొగ్గు, ఏమి లేదు. సొదొమ గొమొర్రా నాశనమయ్యే పట్టణాన్ని కోరుకున్నవాడు ఎవరు? లోతు. కోరుకున్న పాపాన ఏమైంది? కుటుంబం వ్యవస్థనే పడిపోయిందండి. కుటుంబం వ్యవస్థ పడిపోయింది. దుష్టులతో సహవాసం చేశారు వాళ్ళు, దుష్టులతో సహవాసం. కుటుంబ వ్యవస్థ పడిపోయింది. భార్య చనిపోయింది, వెనక్కి తిరిగి చూసి. ఉప్పు స్తంభమైంది లోతు భార్య. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. లోతు సంతానం ద్వారా అపవిత్రమైన సంతానం వచ్చింది. అపవిత్రమైన సంతానం వచ్చింది. ఎందుకు కారణం? ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్కి మనం పడిపోతున్నాం. ఏదోని తోటలో అవ్వ కదండి, ఏదోని తోటలో అవ్వ. యెహోవా తోట కొరకు ఎవరండి ఆయన? లోతు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎర్రని కూర. ఎవరండి? ఏశావు. ఎర్రని కూర. ఆ ఎర్రని కూర ఆయన జీవితం నాశనం చేసేసింది. ఆయనకి రావాల్సిన ఆశీర్వాదములు యాకోబు కొట్టుకుని వెళ్ళిపోయాడు కదా. యాకోబు కొట్టుకుని వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నాను ప్రియ స్నేహితుడా? ఒకసారి రక్షింపబడిన తర్వాత, దేవుడు మనం నీతిమంతులుగా చేసిన తర్వాత, పరిశుద్ధులుగా చేసిన తర్వాత, మరలా మనం ఇక్కడ చూడండి అన్నమాట, మరలా వాటిలో చిక్కబడి, అంటే మనం వెళ్ళిపోతున్నాం మళ్ళీ వెనక్కి తిరిగి. అవి కావాలని అవి అట్రాక్ట్ చేస్తుంటే మనం వెళ్ళిపోతున్నాం. మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే అది. ఆదివారం పోతివి, వాక్యం చదవకపోతివి, మరి నీలో ఆత్మీయత ఏముంటుంది? వాక్యం చదవకపోతివి, పరిశుద్ధులతో సహవాసం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తీవి. ఇంకా నీలో ఏ ఆత్మ సంబంధమైన బలం ఏముంటుంది? ఏ టెంప్టేషన్ వచ్చినా, ఏ శోధన వచ్చినా నువ్వు పడిపోతున్నావు. కారణం నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావు. ఎలా ఉన్నా అండి? ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు విశ్వాసులు ఈనాడు. చూడండి ఇంకొక మంచి మాట. కాబట్టి మనిషి వెనుకంజ చేస్తున్నాడు. ఈనాడు సంఘాల్లో చాలామంది విశ్వాసులు, చాలామంది పరిశుద్ధులు, చాలామంది రక్షింపబడాలి వెనుకంజ చేయడానికి కారణం ఏం తెలుసా? ఆత్మ సంబంధమైన నాయకులు ఈనాడు సంఘాల్లో లేరు. రండి 32:1 నిర్గమకాండం చేయండి. నిర్గమకాండం 32:1 చదవండి. చూశారండి? ఇదే మాట మోషే అంటే అనగలుగుతారా? మీరు చెప్పండి. మోషే అనేవాడు అక్కడ ఏముందండి? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. ఆ తర్వాత సందర్భాలు మీకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఇశ్రాయేలీయులు పడిపోయారో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మ సంబంధమైన నాయకులు ఉండాలి. ప్రార్థన చేయాలి వారి కొరకు. మనం మోషే నడిపించాడు, అద్భుతంగా నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అద్భుతం మోషే కదండి. ఎంత అద్భుతం. ఒక్క వ్యక్తి మోషే, అహరోనులు అలా నిలబడి అంత సమాజాన్ని ఎట్లా తట్టుకున్నారండి వాళ్ళు, ఎట్లా తట్టుకున్నారు అసలు. సంఘాల్లో మందంటే ఓకే, పెద్ద సంఘాల్లో సేవకుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఒక్కొక్కడు సంఘ పెద్ద ఒక్కొక్కరా ఉంటాడు. ఒకడు ముందు పోదామంటే ఒకడు వెనకలు లాగుతాడు, ఆ బాత్రూమ్ కడదామంటే వద్దంటాడు, లేకపోతే ఇది ఏదైనా పని చేద్దామంటే వద్దంటాడు. రకరకాలుగా ఉంటుంది, రకరకాల బాధలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన నాయకులు ఉండాలండి. ఆనాడు మోషే ఉంటే ఆ స్థితి వచ్చేది కాదు. వాళ్ళు ఆ విగ్రహం చేసేవాళ్ళు కాదు. అందుకే వెనుక తట్టు తిరగడానికి కారణం అంటే నాయకులు లేరు. రండి ఇంకోటి ఎందుకు పడిపోతున్నారు? ఇంకొక మాట రండి. 2 తిమోతి 4:10 ఇది చెప్పేసి ముగి చేసుకుందాం.
చదవండి. దేమా ఇహలోకమును స్నేహించి అంతేనా, చాలన్నా. ఎవరండి ఆయన? దేమా ఏం చేశాడు? ఇహలోకమును స్నేహించి, ఇహలోకమును స్నేహించి. రెండోది ఎందుకండి వెనకబడిపోతున్నాం కారణం ఏంటంటే ఇహలోకమును స్నేహించాం. మనము ఈ లోక వరం కాదండి, ఈ లోకంలో ఉన్న పరలోక అంబాసిడర్స్ మనం, రాయబారులు. టీచర్ చెప్పారు. ఎవరండి మనం? రాయబారులు. నిజమే, రాయబారులు. మనం ఈ లోకానికి సంబంధించిన కాదు. ఈ లోకంతో స్నేహం ఎందుకు మనకి? దేమా ఏం చేశాడు? దేమా చదవండి బ్రదర్, అదే ఒకసారి మరొకసారి చదివినమాట. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. అందరూ చదువుదాం అంటే అందరూ చదువుదాం. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి గట్టిగా బిగ్గర చదువుదాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోకి వెళ్ళాను. క్రెస్కే, గలితెనకు, తీతు, దల్మితకును వెళ్ళిరి. చూడు, పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా రాశాడు. దేమా అనే వ్యక్తి ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. స్మాష్ పడిపోయాడు. అక్కడ రాయబడింది కదా, మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడినలా వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అది మరి ఇటువంటి వారికి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి స్థితి ఉంది ఇటువంటి వారికి? చూడండి, ప్రకటన గ్రంథం ఇట్లా పడిపోయిన వారి పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, అక్కడ ఒక సమూహం చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. తీసినవారు సాయం చేయండి. మరియు కొద్దివారేమి చూశారండి, తమ క్రియల చెప్పున మృతులు తీర్పు పొంది. ఇక్కడ మంచి సమూహం. వారు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహానం ఎదుట నిలబడిట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిన. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో ఇక్కడ రాయబడింది, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అయిపోయింది, క్లీన్. మృతులు తీర్పు పొందుతారు. ఇక్కడ రాయబడింది కింద ఎవరి పేరు 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడును. అయిపోయింది. మరలా తిరిగి లోకముని ప్రేమించి ఈ లోకం స్నేహం చేసిన వారి జీవితం ఏంటంటే అగ్నిగుండమే. అగ్నిగుండమే. మంచి మాట ఉంటుంది కదండి, అగ్ని ఆరదు పొరుగు చావు. అంతే, అయిపోయినట్టే. యుగ యుగాలు కాలాల్సిందే. ఆ అగ్నిగుండంలో యుగ యుగాలు కాలాల్సిందే. దేవుని నీతి మార్గంని ఎరిగి నీవు అగ్నిగుణంలో కాలుతావు. అన్యజనుడు దేవుని సరైనది ఎరగక అన్యజనంగా జీవించి వాడు కాలుతాడు. మీకు అర్థమవుతుందా పాయింట్? ఈ మార్గాన్ని ఎరిగి దేవుని మార్గాన్ని ఎరిగి ఈ లోకం వైపు తిరిగి జీవించటం వల్ల నువ్వు మరణించి అగ్నిగుణంలో కాలుతున్నావు. ఈ మార్గంని ఎరుగకయే ఒక్కొక్క అన్యజనులుగా జీవించి నరకంలో కాలిన వాళ్ళు ఉన్నారు. సేమ్ దేవుని దృష్టికి నువ్వు వాడు ఒకటే. మరి పాటలు పాడుతీవి, యాక్టింగ్ చేస్తేవి, ఎన్ని చేస్తేవి, ఏమీ లేదు. అయిపోయింది. నీతిమంతుల మరణం రాదు. బిలాం కోరుకున్నాడు నీతిమంతుల మరణం కావాలని. తర్వాత మీరు చదవండి బైబిల్లో, బిలాంకి అటువంటి మరణం దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ రాయబడి చూసినా కదా, ప్రకటన 2:14 రాయబడింది. బిలాం గురించి నెగిటివే ఉంది స్టేట్మెంట్, పాజిటివ్గా లేదు. కాబట్టి ప్రియ స్నేహితుల, బల్లకు సమీపంపు మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆనాడు మోషే చూసాం, సకల భోగాలని వదిలిపెట్టి ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఈ బిలాము దేవుడు మాట్లాడిన ఆయన ఆజ్ఞను తిరస్కరించి ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి ప్రయత్నం చేశాడు. చేతకాక చెడు సలహాలు ఇచ్చాడు. వేల మంది చనిపోవడానికి కారుకుడయ్యాడు. కారణం బహుమానం. ఏ పని చేసినా ఈయన లంచం, డబ్
ఇదా చూడండి బయట ఈనాడు ఇక్కడ కాదు కానీ బయట లోకంలో చూడండి, మనిషికి ఏం కొడుతుంది? డబ్ 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 అని కొడుతుంది. డబ్బు కావాలా? డబ్బు 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 డబ్బుని మనం ఏలాల. సమయం లేదు కాబట్టి చెప్తున్నా. అంటే ఈరోజు కొద్దిగా ఎక్కువ చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోవచ్చా చెప్పకూడదా? ఎందుకు కారణం? భోజనాలు ఇక్కడే కాబట్టి. డబ్ 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 అంటుంది కదండి. డబ్బుని మనం ఏలాల, మనల్ని డబ్బు ఏలడం కాదు. ఉదాహరణ ఎవరు? అబ్రహాం. ఉదాహరణ ఎవరు? దావీదు. ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే, రాజులే. దావీదైతే రాజు. దావీదు రాజు హృదయానుసారుడైపోయాడు. దేవునికి హృదయానుసారుడైపోయాడు. వారు డబ్బు కలిగిన వారే. మోషే సకల ఈ ఐగుప్తు యొక్క ధనాన్ని విడిచిపెట్టినవాడు. పౌలు నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు. నేను అపోస్తుల గారిని చదువుతున్నాను ఇప్పుడు నా దినపటంలో. పౌలు ఆయన నిజంగా ఏడుపు వస్తుంది అసలు. ఏమి సువార్త చేస్తున్నాడండి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడండి, ఎన్నెన్ని వాదనలు, ఎంత తర్కిస్తున్నాడు, దేవుని కోసం ఎంత సేవ చేస్తున్నాడు పౌలు. గ్రేట్. అన్నీ వదిలేసుకొని సమస్తమును నేను పెంటతో ఎంచుకొని సమస్తం 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 వదులుకుంటా. ఆ మాట ఈరోజే నన్ను ఎందుకు భయపెడతారో అన్నాడు ఒక మాట. అపోస్తుల కార్యములు చెప్తానండి. ఆ మాట చాలా బాగుంటుంది. అపోస్తుల కార్యములు రెఫరెన్స్ అంత ఈజీగా దొరకదు, టెన్షన్ పడొద్దండి. 21వ అధ్యాయం 13వ వచనం దొరికింది. రండి. నేనైతే పట్టుకోండి. నేనైతే చనిపోటు కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇంత తర్వాత 14 వచ్చినాం. సంఘం అంతా అంటున్నారు, అయ్యా యెరూషలేంకి వెళ్ళొద్దయ్యా, నాకు ఎందుకో అక్కడ చెప్తున్నాడు కింద, అగబో అనే ప్రవక్త చెప్తున్నాడు, యెరూషలేంకి వెళ్ళొద్దయ్యా, నాకు ఎందుకో చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు అక్కడికి వెళ్తే కష్టపడతావు, వాళ్ళు నిన్ను హింసిస్తారు, వాళ్ళు నిన్ను చంపేస్తారని చెప్తున్నారు. అప్పుడు అంటాడు ఆ మాట, అయ్యా పౌలు ఇది ఎందుకు అయ్యా, మీరు ఎందుకు ఏడుస్తున్నారా? సంఘం అంతా ఏడుస్తున్నారు, సంఘం ఏడుస్తున్నారు, విలిపిస్తున్నారు, పౌలు గారిని చూసి ఏడుస్తున్నారు. చూడు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు ఎందుకు చేస్తున్నారు? నేను ఒక స్టాండ్ కలిగి ఉన్నాను. ఏమని? నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తం యెరూషలేములో బంధించుటకు మాత్రమే గాక చనిపోవుటకు. చూడండి, ఈ స్టేట్మెంట్ ఆయనకు ఆపాదించగలుగుతామా? దుర్నీతి వలన కలుగు బహుమానానికి ఆశించినవాడు కాదు, సమస్తం వదులుకున్నవాడు ఆయన. మోషే సమస్తం వదులుకున్నవాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, బల్లకు సమీపనుపు ఇటువంటి జీవితం మనం కలిగి ఉందాం. బల్లకు సమీపనుపు మనం ఇటువంటి జీవితంలో కలిగి జీవిద్దాం. మోషే వలే జీవిద్దాం, బిలాం వలే వద్దు. పడిపోవద్దు. ఆనాడు పండుగ ఆకర్షింపబడిన అవ్వ, కూరకు ఆశింపబడిన ఎవరు? ఏశావు. యెహోవా తోట వలె చూసిన లోతు వద్దు. అటువంటి బ్రతుకొద్దు, అటువంటి జీవితం వద్దు. బల్లకు సమీపనుపు ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, మోషే వలె, పౌలు వలె ఒక దృష్టి కలిగి మనం ఈ లోకంలో జీవిద్దాం. అప్పుడు పవిత్రంగా బలులో చేస్తే అది నీకు ఆశీర్వాదం. రండి.